మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 7వ తారీఖు నుంచి అంటే జూన్ మాసానికి సంబంధించి ద్వితీయం సెకండ్ వారానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మంగళవారం శుక్రుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు 9వ తారీఖు. సో అలాగే ఇక శని యొక్క సంచారం మీన రాశిలో ఉంది, కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు కూడా కన్యా రాశిలో మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రుడు కర్కాటక రాశిలో, సింహంలో కేతు యొక్క సంచారం ఉంది. ఇక చంద్రుని యొక్క గమనం మనం ఈ వారం తీసుకున్నట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మెయిన్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఉంది. సో అలాగే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం వారం ఇలా కనిపిస్తూ ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, అలాగే శనివారం 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వీళ్ళకు ఉన్నట్టే. సేమ్ అలాగే వారం ప్రారంభం మనం చూస్తే కనుక దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, చక్కగా వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీదైన డిజైర్స్, కోరికలు, లాంగ్ టర్మ్ అచీవ్మెంట్ గోల్స్ మీరు రీచ్ అవ్వడానికి మీరు చేసుకునే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు చేస్తూ ఉంటారు. అలాగే మంగళ బుధవారాల్లో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఇవేంటంటే కొంచెం మీరు ఈ టైంలో పర్సనల్ ఎఫర్ట్స్ కొంచెం అంటే ఈ గోల్ని మీరు అచీవ్ చేయాలంటే, ఈ లక్ష్యాన్ని మీరు సాధించాలంటే, మీరు అనుకున్న కళ నెరవేర్చుకోవాలంటే ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది కొన్ని పరిస్థితులు రీత్యా అనే విషయాలు మీకు ఈ వారం నుంచి కొంచెం తెలుస్తూ ఉంటాయి. ఇక గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే కుజుడు ఉన్నారు. వ్యాపార రీత్యా కొన్ని ఖర్చులు పెరగటం కావచ్చు, అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి సమ్ ఫియర్ కావచ్చు, నైట్ టైమ్స్ కొంచెం యాక్షన్ ఓరియంటెడ్గా ఎక్కువ ఎనర్జెటిక్గా నైట్ టైం పనిచేయాల్సి రావచ్చు. ఇలాంటి ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఈ వారం గురు శుక్రవారంలో కనిపిస్తున్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా ఏంటంటే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. అలాగే అక్కడే రవి కూడా ఉన్నారు. ఇది రాశికి మెయిన్గా ఏంటంటే కొంచెం డొమెస్టికల్ కండిషన్స్, గృహపరమైన విషయాలు కొంచెం ఎక్కువ ఫోర్స్ఫుల్గా నెత్తి మీదకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ సెల్ఫ్ ఎఫర్ట్స్ పెంచుకోవాల్సిన అవసరం రావటం, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి రావటం, దానికి తోడు డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీ ముందుకి ఎక్కువగా ప్రెషర్ క్రియేట్ చేయడానికి ఫోర్స్ఫుల్గా రావటం, ఇది ఈ వారం ఈ రెండు మీకు మేజర్గా ఎక్కువగా కనిపించే విషయాలు. సో కాబట్టి ఇక్కడ గృహపరమైన విషయాలకి ఇక్కడ మీకు కొంచెం దానికి స్ట్రెస్ ఎక్కువ లోనయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కుజుడి యొక్క 1000 స్థానం సంచారం మాత్రం కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి కేజీంపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట మీరు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో దానం ఇచ్చుకోవటం అనేది చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించి చేసుకోవడం డైలీ మంచిది. రాశిలో రవి ఉన్నందుకు జపాకృష్ణ సంఘాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, షార్ట్ టెంపర్ లేకుండా చూసుకోవడం, మైండ్ని కొంచెం కూల్గా ఉంచుకోవటం, సీజనల్గా వచ్చే సంబంధించి కొంచెం హీట్ ఎలిమినేటెడ్గా వచ్చే కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు దీన్ని ఓవర్కమ్ అయితే సరిపోతుంది. ద్వితీయంలో ఉన్న బుధుడు ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. తృతీయంలో శుక్రుడు కూడా ఇక్కడ మీ రాశ్యాధిపతి. సో ఇక్కడ మీరు ఎక్కువగా మీ చుట్టాలను, నైబర్స్ను, సిబ్లింగ్స్ను ఎక్కువ కలుపుకెళ్ళే ఆస్కారాలు, వాళ్ళతో ఎక్కువగా కలిసికట్టుగా ఉండే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమ్ షార్ట్ జర్నీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దశమంలో రాహు తప్పకుండా మీ యొక్క ఉద్యోగంలో ఐడెంటిటీని, ఒక యూనిక్నెస్ని క్రియేట్ చేయడానికి మీరు ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు.
సో ఈ విధంగా మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలతో వృషభ రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.